హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు. హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు. నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసరికి మన గార్డెన్లో అండి చిన్న పాలకూర మాట ఇండియా నుంచి విత్తనాలు తెచ్చుకుంటే లాస్ట్ ఇయర్ అప్పుడు. సో ఇక్కడ వేసుకున్నాము. చూసారా ఎంత బాగా పెరిగిందో. కొన్ని విత్తనాల కోసం అలాగా వదిలేసామన్నమాట. ఇటువైపు వచ్చేసరికి పెద్ద పాలకూర అన్నమాట, ఇటు క్యాబేజ్, అలాగే కొన్ని ఆకుకూరలు వేసామన్నమాట. అటువైపు బచ్చల కూర అవి వేసామన్నమాట. ఈ ఆకుకూర అంతా పైన అంతా విత్తనాల కోసం అలా వదిలేసాము. ఇది వచ్చేసరికి కొత్తిమీర పక్కన. సో చాలా బాగా వచ్చిందన్నమాట. సో ఇందులో పాలకూర, మన చిన్న పాలకూర కోసుకున్నాను, ఒక చిన్న కట్ట అనుకోండి. అలాగే కొత్తిమీర కూడా ఒక చిన్న కట్ట తీసుకోవాలి. ఇలా ఫ్రెష్గా కట్ చేసుకొని మనం వండుకుంటే ఆ టేస్టే వేరు కదండి. ఎప్పుడన్నా నాకు కూరగాయలు అవన్నీ తెచ్చుకోవడానికి టైం లేనప్పుడు ఇలాగా మన గార్డెన్లోనే కోసుకొని వంటేస్తూ ఉంటానమాట వర్కింగ్ డే అప్పుడు. సో ఇక్కడ నేను వచ్చేసరికి ఈ వ్లాగ్లో మీకైతే నేనైతే పాలకూర పచ్చడి అయితే చేసి చూపించబోతున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చక్కగా ఒక చిన్న బంచ్ మన కొత్తిమీర కట్ట, అలాగే చిన్న బంచ్ మనము పాలకూర కట్ట తీసుకుంటే చాలు, చాలా బాగుంటుంది అన్నమాట. ఎప్పుడన్నా నోరు బాగాలేనప్పుడు కారం కారంగా పచ్చడి తినాలనిపిస్తుంది కదా, అప్పుడు మనం ఇలా చేసుకొని తినచ్చు. మా బుడ్డోడు ఈలోపు అక్కడ పెడితే ఈలోపు మొత్తం పాలకూర కొత్తిమీర అంతా కింద వేసేసాడండి. చూసాడా కట్ చేసినవి అన్నీ. నేను ఎప్పుడైనా ఇలా వెజిటేబుల్స్ హార్వెస్ట్ చేసినప్పుడు బుడ్డోని కూడా తీసుకెళ్తాను అనమాట. వాడు కూడా సీరియస్గా కూర్చొని అన్ని కట్ చేసేస్తూ ఉంటాడు, తెంపేసి మొత్తం. చూసారు కదా, నేనైతే ఇలా గార్డెన్లో కట్ చేసుకున్నానండి. దీంతో నేను పాలకూర పచ్చడి అయితే చేయబోతున్నాను అనమాట. చక్కగా ఫ్రెష్గా అయితే కట్ చేసేసుకున్నానండి. ఆకుకూర మనకు చూడడానికి ఇంత అనిపిస్తుంది, కానీ మనం ఫ్రై చేసుకున్నా కానీ పచ్చడి చేసుకునేసరికి ఆకు కొంచెం దగ్గరకు అయిపోయి కొంచెమే అవుతుంది కదా. కానీ ఇలాగా మనము కొత్తిమీర కొంచెం, ఇలాగ పాలకూర కొంచెం వేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి. మన కారం తగ్గట్టు చక్కగా పచ్చిమిర్చి వేసుకొని చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, మనం లేట్ చేయకుండా మనము రెసిపీలోకి వెళ్ళిపోదాం రండి. ఇంగ్రీడియంట్స్ ఏంటంటే చూపించేస్తాను పదండి. సో ఇక్కడ వచ్చేసరికి నేనైతే శనగపప్పు తీసుకున్నానండి. శనగపప్పు మీరు వచ్చేసరికి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు మీరు వేసుకోవచ్చు, మీ ఆకు తగ్గట్టు వేసుకుంటే. నేను ఒక చిన్న బంచ్ కొత్తిమీర అలాగే పాలకూర తీసుకున్నాను కదా, సో దాని తగ్గట్టు ఇవి తీసుకున్నమాట. ఇక్కడ 2 టీ స్పూను ధనియాలు, అలాగే 2 టీ స్పూను జీరా, అలాగే 2 వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకుంటానండి. అలాగే పచ్చిమిర్చి కూడా మీరు తగ్గట్టు తీసుకోండి. వెల్లుల్లిపాయ మీకు కావాలంటే వేసుకోవచ్చు. నేను కొన్ని ఇలాగా ఒక 3 రెబ్బలు చిన్న చిన్న కట్ చేసి పెట్టుకున్నాను, పోపులోకి యూస్ చేస్తాను అనమాట. పచ్చిమిర్చి ఒక 6 వరకు తీసుకున్నాను. మీ కారం తగ్గట్టు మీరు వేసుకోండి. ఇంట్లో పిల్లలు కూడా తింటారని కొంచెం పచ్చిమిర్చి తక్కువే వేసుకున్నాను అనమాట. మీకు కారం తగ్గట్టు చక్కగా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చండి, కారం కారంగా బాగుంటుంది. అలాగే కరివేపాకు రెబ్బలు పోపుకి, అలాగే ఇక్కడ వచ్చేసరికి చింతపండు చిన్న సైజు మాట, కొంచెం మీ పులుపు తగ్గట్టు తీసుకోండి. అలాగే పోపులో మనం ఇంగువ కంపల్సరీ వేసుకుంటాం కదా, అలాగే 1.5 టీ స్పూను మినప్పప్పు తీసుకున్నాను అనమాట, కరివేపాకు. సో ఇవి మనము పచ్చడిలో వేసుకుంటాం అన్నమాట. దాంతోపాటు ఎండుమిర్చి పోపులోకి 3 తీసుకున్నాను. సో మీ కారం తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. సో పోపు వేసేటప్పుడు ఎలాగో అనేది మీకు చూపిస్తాను. ముందుగా పచ్చడికి ఇలాగ నేనైతే పక్కన తీసుకొని పెట్టేసుకుంటానండి, మీకు చూపించడానికి కూడా తీసాను. సో ఇలాగ నేనైతే ఆ కొత్తిమీర అలాగే పాలకూర చక్కగా నేను కట్ చేసేసాను అనమాట. చిన్నగా కట్ చేసి పక్కన అయితే పెట్టుకున్నాను కొత్తిమీర. అలాగే 4 రెబ్బలు కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నానండి ఎక్స్ట్రా. ఇందులో కరివేపాకు కూడా వేసుకుంటే బాగుంటుంది అన్నమాట టేస్ట్. సో ఇప్పుడు మనం పెట్టుకొని దాంట్లో 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. సో ఆకుకూర కాబట్టి మనకి ఎక్కువ అవసరం పట్టదు. సో మీకు మనం నార్మల్గా పచ్చడికి ఎలా వేసుకుంటామో అలాగా మీరు కొంచెం తక్కువగానే వేసుకోండి. సో ఇందులో ఇప్పుడు ముందుగా నేనైతే మినప్పప్పు అలాగే నేను శనగపప్పు వేసేసుకున్నానండి. ఇది శనగపప్పు వచ్చేసరికి గట్టి శనగపప్పు అండి. సో ఇది 2 టేబుల్ స్పూన్ అయితే శనగపప్పు అయితే 2 టీ స్పూన్ వరకు నేనైతే మినపప్పు తీసుకున్నాను అనమాట. సో ఇవేంటంటే మధ్యలో మనము తినేటప్పుడు పచ్చడిలో కొంచెం మధ్య మధ్యలో ఇలా తగులుతూ ఉంటాయి అన్నమాట పలుకులు, అన్నంలో కలుపుకున్నప్పుడు బాగుంటుంది అన్నమాట. సో తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి, మీకు ఎంత కావాలో అంత వేసుకొని తర్వాత 2 టీ స్పూన్ ధనియాలు కూడా వేసుకోండి. ఈ ధనియాలు వేసుకోవడం వల్ల పచ్చడి ఇంకా టేస్టీగా ఉంటుంది. అలాగే మనం కచ్చాపచ్చగా మనము పచ్చడి చేసుకున్నప్పుడు నోట్లో తగిలినప్పుడు టేస్టీగా ఉంటుంది అన్నమాట. అలాగే 2 టీ స్పూను మీరు జీలకర్ర కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము పాలకూర
ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో పాలకూర అలాగే కొత్తిమీర ఈ రెండు యాడ్ చేసుకోవాలండి. నెమ్మదిగా మీకు బాండీ చిన్నగా ఉంటే కనుక నెమ్మదిగా కొద్దిగా వేసుకుంటూ మీరు కలిపితే ఆకు కొంచెం దగ్గర పడిపోతుంది కదా. సో నేనైతే ఇక్కడ పాలకూర అయిపోయిన తర్వాత కొత్తిమీర అనేది వేసుకున్నాను అనమాట. కొంచెం మగ్గగానే ఆకు అనేది దగ్గర పడుతుందండి, అప్పుడు మళ్ళీ మీరు యాడ్ చేసుకోవచ్చు. చక్కగా కొత్తిమీర కూడా మనం ఎంత కట్ చేసుకున్నామో అంత కట్ చేసేసుకొని కరివేపాకు కూడా ఒక 4 రెబ్బల వరకు మీరు తీసుకొని కట్ చేసి వేసుకోండి. కట్ చేయకపోయినా పర్వాలేదు, కరివేపాకు మీరు చక్కగా డైరెక్ట్గా మీరు ఆకులు తీసి వేసేసుకోవచ్చు అన్నమాట. కరివేపాకు కూడా చక్కగా ఆకు అంతా నూనెలో కాసేపు మగ్గనివ్వాలన్నమాట. ఇది అస్సలు ఎక్కువ టైం పట్టదండి, చాలా తొందరగా ఒక 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు, అంతే టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా కూరగాయలు లేకపోయినా కనుక, లేకపోతే ఎప్పుడైనా కారంగా తినాలన్నా ఇలాగా కొద్దిగా మనకి పాలకూర ఉంటే చాలని చక్కగా ఇలా పచ్చడి వేసుకోవచ్చు. కాస్తంత మగ్గిన తర్వాత కొంచెం మీకు సరిపడే సాల్ట్ అయితే వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత కాసేపు మీరు మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించండి, చాలా తొందరగానే మగ్గిపోతుందండి. మనం ఆకుకూర కడిగి అలా వేస్తాం కాబట్టి, సో ఆకుకూర ఇలా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ అనేది ఇలాగ వస్తుందండి. వచ్చినప్పుడు చింతపండు వేసేసుకోండి, మీకు సరిపడే పులుపు తగ్గట్టు వేసుకోండి. కొద్దిగా వేసుకుంటే చాలు నేను చూపించినట్టు. అలాగే ఇక్కడ 2 వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకోండి, తొందరగా మగ్గిపోతుంది అన్నమాట. చక్కగా ఆకుకూర అంతా మగ్గిపోయి నీళ్ళు అనేది ఆవిరైపోయిన తర్వాత ఆయిల్ తేరుకుంటుంది అన్నమాట పైకి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టండి, చల్లారనివ్వాలన్నమాట. సో చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసుకోవడమేనండి. మిక్సీలో వేసేసుకునే ముందు కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తాం, మనం మగ్గినప్పుడే కొంచెం వేసుకుంటాం కాబట్టి కొద్దిగా వేసుకోండి, సరిపోతే తర్వాత వేసుకోవచ్చు. ఉప్పు ఎక్కువైపోతే మళ్ళీ బాగోదు కదా. సో చక్కగా కచ్చా పచ్చాలాగా వేసుకోండి. దానికి ఉన్న వాటర్తోనే మీకు చక్కగా పేస్ట్ అయిపోతుంది. ఒకవేళ అవ్వకపోతే కొంచెం వాటర్ అయితే వేసుకోవచ్చు, కొంచెం ఆకు కొంచెం నలగాలి కాబట్టి. సో చక్కగా వేసుకున్న తర్వాత ఆ మధ్యలో ధనియాలు పప్పులు ఇలా తగిలితేనే బాగుంటుందండి. కచ్చాపచ్చ మరీ ముద్దలాగా వేసుకున్నా బాగోదన్నమాట. సో పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము పోపు పెట్టేసుకుందాము. నేను అదే బాండీలో కాస్తంత నేనైతే నువ్వుల నూనె తీసుకున్నానండి. మనం పోపులోకి ఎక్కువ పట్టదు కాబట్టి ఇక్కడ ఒక 2.5 టీ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకున్న తర్వాత మనం పోపులో నార్మల్గా పచ్చడికి ఎలా వేసుకుంటామో అలాగేమాట మినప్పప్పు అలాగే ఆవాలు జీలకర్ర కొద్దిగా వేసుకుంటాం అన్నమాట. 1/2 టీ స్పూన్ వరకు అలాగ వేసుకోండి. జీరా కూడా వేసుకున్నాను. ఇక్కడ వేసుకున్న తర్వాత మనము చిటికెడు మెంతులు వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు. పోపులో మెంతులు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అలాగే చిన్నగా తరుక్కున్న వెల్లుల్లిపాయ 3 నుంచి 4 వరకు నేనైతే ఇలాగ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. వెల్లుల్లిపాయలు బాగా వేగితేనే బాగుంటుందన్నమాట పోపులో. సో చక్కగా వేగిన తర్వాత ఇందులో కరివేపాకు అలాగే మనకి ఎండుమిర్చి అనేది ఎప్పుడు లాస్టే వేసుకోవాలి. సో చక్కగా వెల్లుల్లిపాయ అవి వేగిన తర్వాత కరివేపాకు వేసేసుకోవడమేనండి. మన గార్డెన్లోనిదే అండి కరివేపాకు. 2-3 చిన్న మొక్కలు అవి వేశారు కదా, ఇంకా అప్పటి నుంచి అయితే నేను గత ఒక 6 నెలల నుంచి అయితే కరివేపాకు కొనట్లేమాట. ఇంకా ఫైనల్గా మీరు ఎండుమిర్చి వేసేసుకోవడమే. అందులో ఇంగువ కూడా వేసుకోండి. ఇక్కడ ఒక షార్ట్ అయితే మిస్ అయింది, ఇంగువ కూడా వేసేసుకొని పోపు పచ్చడిలోకి ఇలాగ వేసేసుకోవడమే అండి. చాలా రుచిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, చాలా తొందరగా అయిపోతుందండి. ఎప్పుడన్నా మీరు క్విక్గా చేసుకోవాలంటే కాస్తంత మజ్జిగ చారు కానీ సాంబార్లో కానీ ఇలాగ పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎవరైనా ట్రై చేయకపోతే ఈ పాలకూర పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇలాగ పచ్చి ఉల్లిపాయలు వేస్తాను అన్నమాట ఇలా రోటి పచ్చడిలో. చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట తినేటప్పుడు. అలాగే తినేటప్పుడు వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడి తింటే అబ్బా చాలా బాగుంటుందండి. మొత్తం పచ్చడితోనే అన్నం తినేస్తారన్నమాట. ట్రై చేసి చూడండి ఎవరైనా ట్రై చేయకపోతే. మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీలు కావాలంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్ అండి.